పురుషుల పాత్ర ఎలా ఉంటుందో స్త్రీల పాత్ర కూడా అలా ఉంటుంది. పురుషుడు ఒక్కడే చేయలేడు, కానీ స్త్రీలు కూడా దేవుని యొక్క పరిచర్యలో చాలా విషయాల్లో వారు కూడా ముందుకొచ్చి దేవుని పరిచయం చేసిన వ్యక్తులు చాలామంది మన బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, మన యొక్క సమాజంలో కానీ లేకపోతే కుటుంబంలో కానీ దేవుని పరిచర్యలో కానీ ప్రభు యొక్క బిడ్డలుగా వారు చాలామంది దేవుని యొక్క దాసులుగా దేవుని యొక్క సేవకులుగా వారు చాలా అద్భుతమైన పరిచయం చేసిన స్త్రీలు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారందరి విషయాలు కూడా దేవుడు వారిని ఆశ్రయించినట్లు మనం కూడా మన పరిచర్యలో స్త్రీలు లేపుడుగా లేపబడాలి, స్త్రీలు ఆశ్రయించబడాలి, దీవించబడాలి. ఎందుకంటే ప్రాముఖ్యమైన పాత్ర కుటుంబంలో ఎవరైతే ఎక్కువగా స్త్రీ పాత్ర ఎక్కువ ఉంటుంది. పురుషులు ఎక్కువ బయటకు వెళ్తారు కనుక స్త్రీలు ఇంటి దగ్గర ఉంటారు. కాబట్టి ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు వారే ఎక్కువగా ప్రార్థన చేయడానికి, బిడ్డల కోసం కుటుంబం కోసము ప్రార్థన చేయడానికి వారికి అవకాశం అనేది ఎక్కువగా సమయం అనేది దొరుకుతుంది. కనుక స్త్రీలు ఎక్కువగా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, సమాజం కోసం ప్రార్థన చేయాలి, అలాగే బంధువుల కోసం, స్నేహితుల కోసం, వారందరి కోసం కూడా స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేయడానికి మంచి అవకాశం. సరే, డ్యూటీకి వెళ్ళేవాడు లేకపోతేనేమో సమయాన్ని కొంచెం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపలేని వాళ్ళైతే ఎక్కువగా చేయలేరు అనుకోండి. ఎక్కువ సమయం కుటుంబంలో ఎక్కువగా స్త్రీలు ఉంటారు కనుక ఎక్కువగా వారు దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడానికి మంచి అవకాశం. కాబట్టి ఈ సమయంలో మన మధ్యనున్న దైవజనరాలు అలాగే మహిళా దినోత్సవం కాబట్టి వారు మహిళా దినోత్సవం గురించి మహిళలకే ప్రాముఖ్యత ఇస్తూ వారికి మనం సమయాన్ని కేటాయిద్దామండి. వాళ్ళు వచ్చిండగా మనకు సమయాన్ని వచ్చిండగా సప్ల కొడదాం. సమయాన్ని కొద్ది నిమిషాలు దైవజనరాలకు అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి 2026వ సంవత్సరం మార్చి నెల మరి 2వ ఆదివారంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆయనకి మొట్టమొదటిగా దేవాదేవుని కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అందరూ హల్లెలూయా అని బిగ్గరగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పించాను హల్లెలూయా చెప్పండి? ఎవరైనా నిద్ర వస్తుంటే పారిపోవాలి నిద్ర, అవునా కాదా? అవునా? ఓకే, ఇంకొకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఓకే, ఈరోజు చాలా స్పెషల్ డే అండి మనందరికీ. ఏంటి? మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం. అసలు మరి ఈ మహిళా దినోత్సవాన్ని గురించి మనము బైబిల్లో మనం లోకరీతిగా మనం ఏం పెద్ద చూడొద్దు, కానీ అసలు మహిళా దినోత్సవాన్ని అని ఎందుకు అసలు అనౌన్స్ చేశారు, ఏ సందర్భంలో దీన్ని చేసుకోవాల్సి వచ్చింది, మరి ఏంటి అనేది కొంచెం హిస్టారికల్గా చూసుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదామండి. దేవుని వాక్యం కూడా స్త్రీల గురించి ఏం చెప్తుంది, ఏమై విశదీకరిస్తుంది, బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలు తమ బాధ్యతలను ఎలా నెరవేర్చారు అనేది మనం ఈరోజు చూసుకుందాం అన్నమాట. మొట్టమొదటిగా మరి మనం అందరం కూడా మన బైబిల్ని పైకి పెట్టి, అందరూ ఎవరి చేతుల్లో బైబిల్ ఉందో వారందరి చేతుల్లో మీరందరూ కూడా బైబిల్ పైకి పట్టుకొని ఒక చిన్న కోరస్ పాడుకొని తర్వాత మనం ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడవు, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడవు, ఏ జనముకిలాగునా చేసియుండాలేదని, ఏ జనముకిలాగునా చేసియుండాలేదని దేవునికి స్తోత్రము గానము
చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఈరోజు మరి ఈ యొక్క మహిళా దినోత్సవం ప్రత్యేకతను గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందామండి. అసలు ఈ మహిళా దినోత్సవం అనేది అసలు ఎందుకు చేసుకుంటున్నారు, ఎలాగో వచ్చింది అనేది అంటే, మొట్టమొదటిగా మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? మొదటి ప్రపంచ యుద్ధం 1913, 1917 మధ్యలో జరిగింది. ఈ మధ్య కాలంలో వీళ్ళు ఏం చేస్తారంటే, మహిళలందరూ కూడా దానికి వ్యతిరేకంగా, అంటే యుద్ధం వద్దు అని చెప్పేసి మహిళలందరూ కూడా వ్యతిరేకంగా ఒక విప్లవాన్ని లేపినట్టుగా చూస్తున్నాం అన్నమాట. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, వీళ్ళందరికీ కూడా ఓటు హక్కు, మహిళలకి ఇంతకుముందు ఓటు హక్కు ఉండేది కాదంట. వాళ్ళందరూ అణచబడేవాళ్ళు కాబట్టి మహిళలకి, పురుషులకే ఓటు ఉండేదంట మొట్టమొదటి కాలంలో, ఓట్లు వచ్చిన మొట్టమొదటి టైంలో. అప్పుడు వారందరూ కూడా మాకు ఓటు హక్కు ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాగా ఒక విప్లవాన్ని లేవదీశారంట. లేవదీసినప్పుడు అప్పుడు మరి అది ఏంటంటే, ఆ రోజు అంటే 2 క్యాలెండర్స్, గ్రెగరియన్ క్యాలెండర్, జూలియన్ క్యాలెండర్, 2 క్యాలెండర్లలో ఒకటి ఫిబ్రవరి 28వ తారీఖు వస్తే, ఇంకొకటి గ్రెగరియన్ క్యాలెండర్ వచ్చి అది మార్చి 8వ తారీఖు వస్తుంది అనమాట. సో ఈ దినాన్ని మహిళా దినోత్సవంగా ప్రకటిస్తూ మరి అంతర్జాతీయ సంస్థలు దీన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మహిళా దినోత్సవం ఎందుకు ఏర్పడింది అర్థమైంది కదా. మహిళా దినోత్సవం మెయిన్ ఏంటంటే ఓటు హక్కు కోసం మహిళలు చాలా దానికోసం ప్రయాసపడినట్లుగా మనం చూస్తున్నాం. అది మొట్టమొదటిగా రష్యాలో మహిళలకి ఓటు హక్కు వచ్చినట్లుగా చూస్తాం. ఆ తర్వాత ఇక మిగతా అన్ని ప్రాంతాలకు అది విస్తరించినట్లుగా కూడా చూస్తాం. మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత అది. సో ఇక్కడ మనము బైబిల్ పరంగా మనం చూసినప్పుడు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఉంది, ఎలా మహిళలు మరి తమ యొక్క రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలని దేవుడు మరి వారికి ఇచ్చిన బాధ్యతలు ఎలా నెరవేర్చారు. అందరూ కూడా పురుషులే బాధ్యతగా ఉండాలి అని అంటారు, కానీ అట్ ద సేమ్ టైం దేవుడు ఏం చేస్తారంటే మహిళలకు కూడా చాలా బాధ్యత, పురుషుల కంటే కూడా మహిళలకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. మీరు వాక్యం చదవండి, క్షుణ్ణంగా చదవండి. చదివినప్పుడు మరి మహిళలకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో మనకి అర్థమవుతుంది అనమాట. ఒక విధంగా చెప్పాలంటే, ఇది నేనే ఎందుకు చేయాలి, ఈ పని ఏం చేయాలా, ఈ పని ఏం చేయాలా, ఇది నాది కాదు, ఇది నాది కాదు. దేవుడు వాక్యం ఏం చెప్తుందో దాన్నే మనం చూసుకుందాం ఈరోజు. నీ బాధ్యతల నుంచి నువ్వు తప్పించుకుంటున్నావా? నా బాధ్యతల నుంచి నేను తప్పించుకున్నా, లేదంటే నా బాధ్యతలు నేను నెరవేరుస్తున్నానా లేదా? ప్రతి ఒక్కరం మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన బాధ్యతల నుంచి మనము తప్పుకోకూడదు. దేవుడే మనకి ఈ బాధ్యతల్ని మనకి పెట్టినట్లుగా చూస్తున్నాం. మన కుటుంబాన్ని మనం ఎలా కట్టుకోవాలి? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగిన స్త్రీ, అదేం చెప్తుంది? వాక్యం చెప్తుందా, నేను చెప్తున్నానా? దేవుని వాక్యం చెప్తుంది మనకి. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును. మూర్ఖురాలు ఏం చేస్తుందంట? తన చేతులతో తన ఇల్లుని పెరికేస్తుందంట. పెరికేస్తే ఏమవుతుంది? చిన్న భిన్నం అయిపోతుంది అనమాట. సో దేవుడు ఏం చెప్తున్నాడు? జ్ఞానము కలిగి నీ కుటుంబాన్ని కట్టుకో అని చెప్తున్నాడు. నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా, మరందరినీ కూడా జ్ఞానము కలిగి మరి కుటుంబాన్ని కట్టుకోమని చెప్తూ దేవుని వాక్యాన్ని మరి మనం చూసుకుందామండి. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో ఇలాగుందండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరండి ఈమె? నేను ఈరోజు ఈ వాక్యాన్ని మీకు విశదీకరించదలుచుకున్నా. మరి
ఆ రోజు ఆయన నపుంసకుడు వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథం ఆయన చేతిలో ఉంది. ఆయన చదువుతున్నాడు కానీ ఆయనకి అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన ఏమడుగుతాడు, అయ్యా నాకు దీని గురించి విపులీకరించే వాళ్ళు, దీన్ని విషదపరిచేవారు ఎవరున్నారయ్యా నాకు తెలియడానికి అని అంటాడు. ఈరోజు ఈ వాక్యాన్ని మనం చాలా సార్లు చదువుకొని ఉంటాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము మనం చాలా సార్లు చదువుకొని ఉంటాం, కానీ మనకు అందులో మాటలు మనకు అన్నీ కూడా మనకి అవగాహన లేదు. సో ఈరోజు ఇందులో ఉన్న కొన్ని మాటలను విశదీకరించుకుంటూ ఇలాంటి బాధ్యతలని మరి బైబిల్ గ్రంథంలో ఏ స్త్రీలు చేశారు, ఏ స్త్రీలు వారి యొక్క బాధ్యతలని ఫుల్ఫిల్ చేశారో మనము చూద్దాము. ఈరోజు మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరు కొనియాడబడతారు? యెహోవా యందు భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు. యెహోవా యందు ఎవరు కొనియాడబడతారండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. మరి మీరు నేను మనందరం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? యెహోవా యందు ఆయనే చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం ఆడబడతాం? కొనియాడబడతాం. నీకు కొనియాడబడటం ఇష్టమా కాదా? నువ్వు దేవుని భయం కలిగి ఉంటే గనక నీ ప్రవర్తన ఎలా ఉంటది? నువ్వు కొనియాడబడాలంటే నువ్వు దేవుని యందు భయం కలిగి ఉండాలి. యెహోవా యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. రెండు మనం చేస్తున్నామా లేదా? దేవునికి మనం భయపడుతున్నామా లేదా? మనము భక్తిని చేస్తున్నామా లేదా? భక్తిగా మనం ఉంటున్నామా లేదా? భక్తిగా ఉంటే ఏం చేయాలి? మన క్రియలు భక్తిగా ఉన్నాయో లేదో చూపిస్తాయా లేదా? క్రియలు అని అంటే మనం చేసేటువంటి పనులు. ఈ పనులు మనం దేవుని యందు భయభక్తులు కలిగినగా ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చెప్తాయండి. నీ ప్రవర్తనే చెప్తుంది. నువ్వు చేసే పనులే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అనేది చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఫియర్ గాడ్. దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి మరి నువ్వు ఉన్నావో లేదో నీకు నీవే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకో. నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ఇంట్లో నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు చూసే విధానంలో మార్పు ఉందా? మరి నువ్వు రెండు వైపులా కూడా నువ్వు కరెక్ట్గా చూస్తున్నావా? నీ భర్త గారి వైపు నుంచి నువ్వు బాగా చూస్తున్నావా? నీ తల్లిగారి వైపు నుంచి నువ్వు బాగా చూస్తున్నావా? నీ తల్లిని ఎలా చూస్తున్నావు? నీ అత్తను ఎలా చూస్తున్నావు? ఇవన్నీ కూడా మన క్రియలలో మనకు ఖచ్చితంగా మనకి కనబడతాయి అంతే. మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగుంటారంటే న్యూట్రల్గా ఉంటారు. రెండు వైపులా బాగా చూస్తారు. రెండు వైపులా యాక్సెప్టెన్సీ ఉంటుంది. ఒక్కళ్ళే. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, నన్ను ఎలా మా అమ్మ కన్నదో నా భర్త గారిని కూడా వాళ్ళ అమ్మ అలాగే కన్నది. కాబట్టి నా తల్లి ఎంతో నా అత్తగారు కూడా అంతే కదా. సో మనం ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దేవుని కలిగినట్లుగానే, అమ్మో ఈ కుటుంబంలో అలా ఉండదు, ఈ కుటుంబంలో రెండు వైపులా వస్తారు, ఈ కుటుంబంలో మనం చెప్పవసరం లేదండి. మన ఇంటికి వచ్చే చుట్టాలను బట్టే వాళ్ళందరికీ అర్థమైపోతుంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అమ్మో వీళ్ళింట్లో అటుపక్క వాళ్ళు వస్తారు, ఇటుపక్క వాళ్ళు వస్తారు. కాబట్టి వీళ్ళు దేవుని కలిగిన వారు, దేవుని క్రియలు చేస్తున్నవారు. మరి అది మనలో ఉందో లేదో మనం ఒక్కసారి మరి పరిశీలన చేసుకోమని నేను దేవుని పేరట నేను బోధిస్తున్నాను. కంపల్సరిగా రెండు వైపులా మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారం కాబట్టి మరి మన భర్త తల్లి, మన భర్త తండ్రి, నా తండ్రి ఎంతటోడో నా మామగారు కూడా నాకు అంతే. అలాగే ఉండాలి. దేవుని పట్ల మనము భక్తి కలిగిన వారం అయితే, సంపూర్ణ భక్తి మాన్యత కలిగిన వారం అయితే మనం ఖచ్చితంగా మనము భక్తిని చేస్తున్నాం. మనం మందిరానికి వస్తుంటే మన భక్తి ఇతరులకు కనపడే భక్తిగా ఉండాలి, కానీ నామకార్థమైన భక్తిగా మనలో ఉండకూడదు. మరి ఇక్కడ ఫియర్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితే నీ యొక్క క్రియలలో నువ్వు తప్పకుండా దేవుణ్ణి చూపించాలని నేను ఈ వాక్యం ద్వారా మీకు బోధిస్తున్నాను. నెక్స్ట్ మరి 31
సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అబ్బా, గుణవతి వర్చియస్ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. దేవుడు ఎంత చక్కగా పోల్చాడండి. ఒక స్త్రీని, ఒక భార్యని దేవుడు ఎలా పోల్చాడంటే ముత్యము కంటే అమూల్యమైందిగా పోల్చాడు. ఎటువంటిది? గుణవతి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు గుణవతిగా ఉంటావు. నువ్వు దేవుని భయం కలిగి ఉంటే నువ్వు గుణవతిగా ఉంటావు. నువ్వు దేవుని భయం కలిగి ఉంటే నువ్వు కొనియాడబడతావు నీ ఇంట్లో. నేను కొన్ని కుటుంబాలు చూస్తానండి. మేము మంగాపురం క్యాంప్లో ఉండేవాళ్ళం. ఈ ప్రక్కన మంగాపురం క్యాంప్లో మా ఇంటి ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉండేదన్నమాట. వాళ్ళు ఎంతమంది అంటే చాలామంది, మరి నాకైతే ఎక్కువ తెలియదు కానీ చాలామంది. మొత్తానికి వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కోడలండి, వాళ్ళ ఆఖరి కొడుకు పెళ్ళయ్యేసరికి వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. అంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు అలా లీడ్ చేశారు. ఇంకంతే, వాళ్ళు వేర్లు వెళ్ళిపోవాలా. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? పెళ్లి చేసుకొని వెంటనే పక్కకి వెళ్ళిపోతున్నారు. కానీ నాకు అట్లా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే ఆ ఆనందం వేరు, ఆ ఎంజాయ్మెంటే వేరుగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాల్లో ఒంటిగా ఉంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి, ఈ సింగిల్ కుటుంబాలు వచ్చినాయి. వైఫ్ హస్బెండ్ ఒక చైల్డ్ అయిపోయింది. ఎవరెవరికి ఏంటో తెలియదు, సంబంధాలే లేవు. వాళ్ళు ఎవరు, మన ఇంటికి బంధువులు వస్తే వాళ్ళు ఎవరో తెలియదు. అసలు కాలం ఎలా మారిపోయిందంటే, మా చిన్నప్పటికి ఇప్పటికీ కాలం ఎలా మారిపోయిందంటే అలా మారిపోయింది. అసలు ఎవరికి తెలియదు. ఇక ముందు రోజుల్లో అది కూడా తెలియదు. ఇంకా ఇప్పుడన్నా కొంచెం తెలుస్తుంది, ఇంకా ముందు రోజుల్లో అది కూడా తెలియదు. నువ్వెవరివో నేనెవరినో అలాగైపోయింది రోజులు. అంత్యకాలంలో అందరి ప్రేమలు చల్లారిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత్యకాలానికి వచ్చేస్తున్నాం మనము. అంత్యకాలంలో మరి దేవుని ప్రేమని మనం ఇంకా ప్రభువా నాలో ప్రేమను చల్లార్చొద్దయ్యా అని మనము ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. అంత్యకాలం అపాయకరమైన దినాలు మనం చూస్తున్నాం. యుద్ధ భయాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. మనము అందరం కూడా కలిసి ఉండాలయ్యా, మేమందరం కలిసి ఉండాలయ్యా. నేనైతే అదే ఇష్టపడతానండి. మేమందరం కలిసే ఉండాలని అంట. కొంతమంది మా స్టాఫ్ అడుగుతూ ఉంటారు, మీ ఇంట్లో ఎవరు ఉంటారంటే నేను చెప్తాను, మా అత్తగారు ఉంటుంది, నేను ఉంటాం, మా బాబు ఉంటాడు, మా కోడలు ఉంటాడు. అదేంటి వేరుగా లేరా వాళ్ళు అంటారు. అంటే ఎందుకు వేరుగా ఉండాలి అని నేను అడుగుతాను. ఎందుకు వేరుగా ఉండాలి? నా కొడుకు, నా కోడలు, నా మనవరాళ్ళు వేరుగా ఉండవు, మేము కలిసే ఉంటామని చెప్తాను. అంటే అది సాధ్యమా అంటారు. సాధ్యమేనండి, అసాధ్యమైతే కాదు. కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖం. లోకంలో సామెత ఏంటి? కలిసి ఉంటే కలదు సుఖం. మరి వేరే వెళ్ళిపోతే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు? ఎవరో కాదు, నా కుటుంబం గురించే నేను చెప్తానండి. మరి చిన్ని బాబీ వేరే వెళ్ళిపోయారనుకో, మరి ప్రైజ్ని ఎవరు చూస్తారు చెప్పండి? ప్రైజ్ని ఎవరు చూస్తారు? ఇప్పుడు మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి మేమందరం ఫస్ట్ మా అత్తగారి పాపం ఓపిక లేకపోయినా ఆమె బాగా చూస్తుంది. మరి ఆ 4-5 గంటలు ఆమె చూస్తే మళ్ళీ నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి నేను చూస్తాను. మళ్ళీ పాస్టర్ గారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పాస్టర్ గారు కాసేపు చూస్తారు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మా నాన్న వస్తారు, వాళ్ళ అమ్మా నాన్న కాసేపు చూస్తారు. ఎంత బాగుందండి, ఎంత బాగుంది అసలు. అదే మరి పాపాయి ఒక్కతే ఉండి వాళ్ళు వేరే వెళ్ళిపోయి వాళ్ళందరూ వాళ్ళ డ్యూటీస్ చేసుకుంటే పాపాయిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళగలుగుతారా? లేదు. సర్వెంట్ని పెడతారు. సర్వెంట్ని పెడితే సర్వెంట్ ఉంటుందా? ఎంత మంచిగా చూస్తుందో మనకేం తెలుసు? మనం అన్నీ ఇచ్చి వెళ్తాము, పాపాయికి పెడుతుందో లేదో మనకు తెలియదు, మనం చూడం కదా. సో కలిసి ఉంటే కలదు సుఖం, అది లోక సామెత. అది కలిసి ఉంటే కలదు సుఖం. మనందరం కలిసి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరం కూడా మనం కలిసి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. అత్తగా నీ బాధ్యతలు కూడా నువ్వు జాగ్రత్తగా నెరవేర్చాలి. అత్తగా నీ బాధ్యతలు ఎలా ఉన్నాయి? అత్తగా నువ్వు కోడల మీద నువ్వు అజమాయిషి చేయాలని అనుకోవద్దు. వద్దు, అది తప్పు. అది దేవుని దృష్టికి మంచిది కాదు. నువ్వేం చేయాలి? నీకు ఏదన్నా చెప్పాలని ఉంటే నువ్వేం చేయాలి? నీ కుమార్తెను నువ్వు ఎలా సరిదిద్దుతావో నీ కోడళ్ళు కూడా నువ్వు అలాగే సరిదిద్దుకో. తప్పేం లేదు. పెద్దదానం నువ్వు చెప్పడంలో తప్పు లేదు. నువ్వు సరిదిద్దు కానీ చెప్పే విధానంలో చెప్పమని నేను మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. మరి కలిసి ఉండాలి అనేది ఈ యొక్క సామెతల గ్రంథం నుంచి నేను చెప్తున్న వాక్యం ఏంటంటే, మనందరం కూడా కుటుంబంగా
మరి తల్లి తండ్రి వాళ్ళు బాధపడకూడదు. ఎవ్వరు కూడా తల్లిదండ్రి అత్త మామ బాధపడకూడదు. ఎందుకంటే చూసావా, మేము పెంచి పెద్ద చేశాం కానీ మమ్మల్ని అనాథలుగా వదిలేశారు, దిక్కులేని వాళ్ళుగా వదిలేశారు అనే మాట మాట్లాడొద్దు, మాట్లాడుకోకూడదు. ఎందుకంటే నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని నమ్ముదాము, దేవుని వాక్యాన్ని అంగీకరిద్దాం. మనం దేవుని దృష్టికి మరి ఆయన సన్మానం మనకు కావాలి. మనం ఎప్పుడైతే తల్లిదండ్రులను ప్రేమగా చూస్తామో, ఆప్యాయతగా చూస్తామో, ఆదరిస్తామో, వారికి కావాల్సింది మనం అందిస్తామో దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. అట్టనే పెద్దవారు చాలా విసిగిస్తారండి, చాలా విసిగిస్తారు. ఎందుకంటే వాళ్ళు అవసాన దశలో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అల్జీమర్స్ డిసీజ్ వచ్చేస్తుంది. వాళ్ళ బ్రెయిన్ సరిగా ఉండదు, వాళ్ళు విసిగిస్తారు, లేనిపోయిన కల్పిస్తారు, చెప్తారు. అయినా కూడా అవన్నీ కూడా మనకు తెలియదు, పాపం అందరికీ తెలియదు కదా. మేము చాలా మంది పేషెంట్లను చూస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. కాబట్టి మాకేం పెద్ద అనిపించదు అనమాట. వీళ్ళు ఇంతేలే పాపం, వీళ్ళ బ్రెయిన్ ఇలాగ అయిపోయింది, పెద్ద వయసు వచ్చేసింది, మరి బ్రెయిన్లో డీజనరేషన్ వచ్చేసింది, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు అనుకుంటాం. కానీ మనకు కూడా పెద్దవారిని యాక్సెప్ట్ చేసే గుణం మనకు ఉండాలి. ఖచ్చితంగా మనం తల్లిదండ్రుల్ని మరి దేవుని పేరట నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరి తల్లిదండ్రులను కూడా వదులుకోవద్దు, అందరినీ బాగా చూడండి. ఎస్పెషల్లీ మనము ప్రార్థనకు వచ్చేవారం కాబట్టి, ప్రార్థనలో మరి దేవుడు మనకి మాదిరిగా చూపించాడు కాబట్టి ఆయన సిలువ మరణం పొందుతా కూడా యేసయ్య ఏం చెప్పారు, వాళ్ళ తల్లిని ఏం చేశాడు, ఆయన ప్రియ శిష్యుడైన యోహాను గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇదిగో నీ తల్లి అని, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆయన ఆ శిలువ మరణం పొందుటప్పుడు కూడా ఆయన బాధ్యతను ఆయన మర్చిపోకుండా, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మరియమ్మ గారికి పిల్లలు ఉన్నారు, ఇంకా యేసుప్రభు వారు ఒక్కళ్ళే కాదు, ఇంకా పిల్లలు ఉన్నారు. ఈవెన్ దో అయినప్పటికీ ఆయన బాధ్యతని విడిచిపెట్టలేదు. సో మరి ఇక నుంచి మన బాధ్యతలు మనము విడిచిపెట్టొద్దు. మనం అందరం కలిసి సంతోషంగా, సమాధానంగా, దీర్ఘశాంతం కలిగి, ఒకరి యందు ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉంటే గనక ఈ ప్రాబ్లమ్స్ రావు అని చెప్తున్నాను. తల్లిదండ్రులు మనం మన దగ్గరే పెట్టుకుంటాము, మనం చూడాలి, మన బాధ్యత అది అని నేను విన్నవించుకుంటున్నా. నెక్స్ట్, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. నిజంగా దేవుడు ఈ వాక్యాన్ని మన కోసమే దాచిపెట్టాడేమో. గుణవతి, మరి గుణగణాలన్నీ మంచి గుణగణాలు అంటే ఇవన్నీ కూడా ఈ యాక్సెప్టెన్సీ ఉన్నాయి, అన్నీ కూడా ఇప్పుడు నేను ఏమైతే గుణగణాలు చెప్తున్నానో ఆ గుణగణాలన్నీ ఉన్నాయా, ఆమె గుణవతి. లోబడి ఉండటం, కుటుంబాన్ని ప్రేమించటం, కుటుంబ పోషణ కొరకు చేయటం. ఇంకా చూపిస్తానండి నేను దేవుని వాక్యాన్ని మీకు. కుటుంబ పోషణ ఎలా చేయాలి, మరి ఎన్ని గంటలకు లేవాలి, ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా. నేనే లేవాలా? చాలా మంది అంటారు నేను అంత పెందలకాళ్ళు లేవాలంతే. నేను దేవుని వాక్యం తెలియనప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కానీ దేవుని వాక్యం తెలిసిన తర్వాత నేను మాట్లాడినండి, నేను తెల్లవారుజామున లేస్తాను అంతే. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇంకా మరి చాలా వరుసనే నేను చెప్పుకుంటా వస్తానండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచునంటే విశ్వాసం ఉంచుతాడంట. మరి ఆమె యొక్క భర్త ఆమె పట్ల నమ్మకం ఉంచుతాడంట. ఎప్పుడు ఈ గుణవతి అయిన భార్య ఉంటే గనక ఆమె పెనిమిటి ఆమె యందు ఏం చేస్తాడు, నమ్మకం, ఫెయిత్ఫుల్నెస్ చూపిస్తాడంట. అదే కాదు, ఆమె తాను బ్రతుకు దినములన్నీ కూడా మరి భర్తకి ఏం చేస్తుందంట, మేలే చేస్తుందంట, కీడేమీ చేయదంట. అంటే ఏం చేస్తుంది, రెస్పెక్ట్. ఆయనకి ఆమె భర్తకి ఏం చేస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుందంట, మేలు చేస్తుందంట. ఇంగ్లీష్లో రెస్పెక్ట్ అని ఇచ్చారు, ఇక్కడ తెలుగులో మేలు అని ఇచ్చారు. మరి మేలు చేస్తుందంట ఆ భర్తకి. ఇంకా ఏం చేస్తుందంటే, మరి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఎప్పుడు లేస్తుందంట, చీకటితోనే. అంటే ఎన్ని గంటలకు అయి ఉంటుంది, 4 గంటలకు అనుకోవచ్చా మనం కనీసం. అంటే ఇప్పుడంటే వేసవికాలం తెల్లారిపోతుంది, మామూలుగా అయితే 5 గంటలకు కూడా చీకటిగానే ఉంటుంది కొంచెం కదా. ఆమె చీకటితోనే లేచి ఆమె ఇంటి వారి కోసం ఏం చేస్తుందంట, భోజనం సిద్ధపరుస్తుందంట. మరి మనం ఏం చేస్తున్నాం, గొనుగుతున్నామా, సనుగుతున్నామా? నేనే ఎందుకు లేవాలి చీకటితో, రోజు నా పని. నిజంగా నాకైతే
నాకు సెలవైనా కూడా నేను చీకటితోనే లేవాలి. నేను అనుకుంటా ఈ రోజన్నా కాసేపే కొంచెం పడుకుందాం, మెల్లిగా నిదానంగా లేద్దాం అనుకుంటాను, కానీ కుదరదు. ఎందుకంటే పాస్టర్ గారు వెళ్ళిపోవాలి, బాబీ చిన్ని అంటే 9:30కి వెళ్తారు, పాస్టర్ గారు 6:30 7 గంటల లోపే వెళ్ళిపోవాలంటే వంట చేయాలిగా. నాకు సెలవు ఉన్నా కూడా నాకేం ఉపయోగం ఉండదు అనమాట. నేను పెందలకడే లేవాల్సిందే. చీకటితో లేచి తన ఇంటి వారి కోసం ఆమె భోజనాన్ని సిద్ధపరచుద్దంట. ఇది దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పలేదండి. మీకు ప్రతిదీ కూడా దేవుని వాక్యంలో నుంచే మీకు చూపిస్తున్నాను. మనం పెందలకడ లేవాలని ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుందా లేదా? అందరికి వాక్యం అర్థమవుతుందండి? నేను చెప్పే వాక్యం అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? ఎవరికైనా నిద్ర వస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు పెందలకడ లేచి నీ ఇంటి వారి కోసం భోజనాన్ని సిద్ధపరచాలి. అదే కాదు, నువ్వు పెందలకడ లేచి నీ ఇంటి వారందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. నీ ఇంటి వారందరి కోసం ప్రార్థన చేయాలి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, నీ అన్నదమ్ముల కోసం, నీ రక్త సంబంధికుల కోసం, అందరి కోసం కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. నువ్వు స్త్రీగా, పురుషుడు ఏం చేయాలంటే ఆయన సంపాదించి పెట్టడం వరకు ఆయన వంతు. కానీ స్త్రీగా నీ బాధ్యతలు ఎన్ని ఉన్నాయో చూస్తున్నారా? ఎన్ని బాధ్యతలు ఉన్నాయో మీరు గమనిస్తున్నారా? మన మీద దేవుడు ఇన్ని బాధ్యతలు పెట్టారు. ఇవన్నీ కూడా మనం నెరవేర్చాలని దేవుని సంకల్పం మన ఎడల. ఇంకా ఆయన ఏం చెప్తున్నారు? తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె కేపబుల్ పర్సన్ కాబట్టి ఆమె దీపము ఆరిపోదు. ఆమె దీపము ఆరిపోతే ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. కానీ ఆ ఇంటిని ఏం చేస్తుందామా? వెలుగుతో నింపుతుంది. వెలుగుతో దీపాన్ని ఆరిపోనివ్వట్లా. నిజంగా అసలు దీపం ఆరిపోవటం అంటే చాలా బ్యాడ్ కదండి. కానీ ఇక్కడ ఏంటి? దీపము ఆరిపోదంట. ఆమె రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదంట. ఎప్పుడు కూడా మన దీపాన్ని వెలిగించాలి. వాక్యం అనే దీపం, వాక్యం అనే ఖడ్గం, వాక్యంతో మన ఇంటిని నింపాలి. మన దీపాన్ని ఆరిపోనివ్వకూడదు. అగ్ని మండాలి, ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలి. ప్రార్థన అనే అగ్ని ఎప్పుడు మన గృహంలో మండుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. ఎల్లప్పుడూ కూడా 24 గంటలు కూడా నువ్వు ఎక్కడున్నా, నువ్వు లేచినా, కూర్చున్నా, నిలబడినా, వెళ్తున్నా, నడుస్తున్నా, ఎక్కడున్నా కూడా నువ్వు దేవుని స్తుతించాలి. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ రక్త సంబంధికుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ దీపాన్ని ఆరిపోనివ్వకూడదు. ఇంట్లో నీ దీపము ఎప్పుడు కూడా ఇంట్లో ఏమవ్వాలి? వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. ఇంకా ఏం చేస్తుంది? మరి దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అంటే చారిటబుల్ వర్క్ చేస్తుంది ఈవిడ. ఏం చేస్తుంది? చారిటీ అంటే దానగుణము, దయాగుణము ఈమెకి ఉంది. ఎవరికి ఇవన్నీ గుణవతి అయిన భార్య అయితే ఈ గుణాలన్నీ కూడా మరి కలిగి ఉండాలి. చారిటీ, తన చెయ్యి అంట చాపుతుందంట. తన ఇంటి వారికి, తన దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. మరి నువ్వు నేను అలా చేస్తున్నామో లేదో ఒక్కసారి మనకున్న దానిలోనే మనము చారిటబుల్ వర్క్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఏంటంటే తన ఇంటి వారికి చల్లి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. అంటే మోడెస్ట్గా ఈమె ఉంటుంది. ఇంకా ఏం చెప్తుందంటే జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఇంకా ఏముందంటే బలమును ఘనతయు ఆమెకి వస్త్రములు. అంటే బలము, ఘనత. బలము అంటే స్ట్రాంగ్. తర్వాత ఘనత అంటే హానరబుల్. ఈమెకేంటి? బలము, ఘనత, ఆమెకి వస్త్రములు అంట. చూడండి దేవుడు ఎంత చక్కగా ఈ స్త్రీని వర్ణించాడో. ఈ యొక్క సామెతల గ్రంథం 31లో జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుందంట. ఇంకా ఏం చేస్తుంది? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. నువ్వు చేస్తున్నావా ఈ పని? నీ ఇంటి వారి నడతలు ఎలా ఉన్నాయో నువ్వు గమనించుకుంటున్నావా? నువ్వు జాగ్రత్తగా, ఈమె దేవుడే చెప్తున్నాడు ఆ వాక్యం, తమ ఇంటి వారి నడతలను ఆమె జాగ్రత్తగా చూస్తూ, గమనించుకుంటూ, వాళ్ళు ఎక్కడైనా పక్కకి వెళ్ళిపోతుంటే తిన్నని మార్గంలోకి తెచ్చుకుంటూ. అంటే ఎంత బాధ్యత పెట్టాడండి స్త్రీ మీద దేవుడు.
ఎంత బాధ్యత పెట్టాడో ఈ వాక్యాలన్నిటిని బట్టి కూడా మనకి అర్థమవుతుంది. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఆమె పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించినారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇంకా ఇక్కడ మరి ఈ సామెతల గ్రంథాలు ఇంతవరకు చూసుకున్నాం. ఇంకా నెక్స్ట్ మనము కొన్ని మరి ఒక్కొక్క తల్లి వారి యొక్క బాధ్యతలు ఎలా నెరవేర్చిందో, ఎలా చూపించిందో, ప్రేమ కలిగి మరి అమ్మగా, తర్వాత సహోదరిగా, తర్వాత భార్యగా, అత్తగా, కూతురుగా, కోడలుగా, మరి అవ్వగా, మేనత్తగా, ఇవన్నీ ఎలా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారో మనం చూద్దాం ఈరోజు వాక్యంలో. మరి మొట్టమొదటిగా ఎవరిని చూద్దామంటే యొకేబేదుని చూద్దాము. ఎవరు యొకేబేదు అంటే ఎవరు మీకు తెలుసా? మోషే గారి తల్లి పేరు యొకేబేదు, తండ్రి గారి పేరు అమ్రాము. ఈ యొకేబేదు మరి మోషే గారిని కనిన టైంలో అక్కడ పరిస్థితి అంతా కూడా చాలా తారుమారుగా ఉంది. ఎలాగుందంటే మరి పిల్లల్ని తీసి పడవేయమంటున్నారు కదా, పిల్లల్ని చంపేయమని రాజు ఆజ్ఞ. అక్కడ పూయా షిఫ్రా అనే మంత్రసానులకి ఆయన ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మరి అక్కడ వారు పడవేయకోకుండా ఆ బిడ్డని దాచిపెట్టి మరి ఆ తల్లి ఏం చేసిందంటే ఒక పెట్టెని తయారు చేసి ఆ బిడ్డని చంపడానికి ఇష్టం లేక రాజు ఆజ్ఞను తృణీకరించి అయినా సరే ఆ బిడ్డని ఒక పెట్టి తయారు చేసి ఆ పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలినట్లుగా మనం చూస్తున్నాం. యొకేబేదు అంటే మరి ఆ తల్లి ఎంత ప్రేమ ఆ బిడ్డ మీద చూపించిందో చూసారా? మరి తల్లి ప్రేమ అంటే అదే, తల్లి ప్రేమ అంటే అదే. మరి తల్లి ప్రేమ ఎంత రెస్పాన్సిబిలిటీగా, అమ్మో బిడ్డని రాజుగారు ఎక్కడ చంపేస్తాడో ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఆయన వాళ్ళని షిఫ్రాని పూయాని పిలిచినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు లాంటి వాళ్ళు కాదయ్యా, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళయ్యా అని చెప్పారంట. మేము వెళ్ళకముందే వాళ్ళు కనేస్తున్నారయ్యా, ఇంకా మేమేం చెయ్యం, మేము డెలివరీ కండక్ట్ చేస్తే కదా మీరు మమ్మల్ని చంపేయమంది, మేము వెళ్ళకముందే వాళ్ళు ఏం చేస్తున్నారు? కనేస్తున్నారు, డెలివరీ అయిపోతున్నారు, అందుకని మేము ఏం చేయలేకపోతున్నాము అని చెప్పేసేసి వాళ్ళు నిజంగా దేవుడు ఆ యొక్క మంత్రసానులను దేవుడు ఆ మాట చెప్పినందుకు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ఆ మంత్రసానులను అంటే దీవించాడంట. గాడ్ బ్లెస్డ్ దట్ మిడ్ వైఫ్స్ అని ఉంటుంది దేవుని వాక్యంలో. దేవుడు ఆ మంత్రసానులను దీవించెను. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే మరి ఆ మోషే గారిని విషయంలో ఆ నైల్ నదిలో వేసినప్పుడు మరి ఆ పెట్టెలో ఉన్నప్పుడు ఫరో కుమార్తె వచ్చి చూడటం, ఆ బేబీని మళ్ళా తీసుకోవటం, అక్కగా మిరియాం గారు తన బాధ్యతని ఎలా నెరవేర్చింది? అమ్మ నేను ఒక దాదిని తీసుకొస్తాను ఈ బేబీని పెంచడానికి, ఈ బేబీకి పాలిచ్చి పెంచడానికి, ఈ బిడ్డని పెంచడానికి అని చెప్పేసి మరలా యొకోబేదుని పిలుచుకొని వెళ్ళటము, మళ్ళా ఆమె పాలిచ్చి పెంచి పెద్ద చేసి మరలా తిరిగి ఫరో కుమార్తెకి ఇవ్వటము. ఆయన 40 సంవత్సరాలు ఆ యొక్క ఫరో గృహంలో ఉండటం, అక్కడి నుంచి మళ్ళా 40 సంవత్సరాలు తను వేరే చోటుకు వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. అదే మోషే చనిపోతే ఎలా ఉండేదా కదా? దేవుని ప్లాన్ ఎలా ఉందో చూడండి. మరి యొకేబేదు యొక్క ప్రేమని, తల్లి ప్రేమని నేను ఇక్కడ మీకు ఎక్స్పోజ్ చేస్తున్నాను అనమాట, మీకు చూపిస్తున్నాను అనమాట. ఆ బిడ్డ చనిపోకుండా మరి ఆమె ఎలాగో కాపాడిందో, మరి దేవుడు ఆమెకి అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి స్త్రీగా దేవుడు మనకి అటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? మనము ఉపయోగించుకోవాలి, కానీ దాన్ని భూమిలో పాతిపెట్టినట్టుగా మన జ్ఞానాన్ని మనము ఉంచకూడదు. నెక్స్ట్ సహోదరిగా మిరియాం కూడా ఏం చేసిందో చెప్పాను కదా మీకు. సహోదరిగా ఆమె బాధ్యత ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లికి ఇచ్చి మరి గొప్పగా చేసినట్టుగా మరి వారు ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి ప్రధాన కారకులు ఈ ముందుండి నడిపించినట్టుగా మనము చూస్తున్నాం. నెక్స్ట్ భారీగా అకులా ప్రిస్కిల్లా వాళ్ళిద్దరంట కలిసి దేవుని సేవకులకి పౌలు గారికి ఎంతో పరిచర్య చేశారంట భారీగా. మరి ప్రిస్కిల్లా గారు మరి అకులా గారు చేద్దామంటే ప్రిస్కిల్లా గారు వద్దు అని అంటే బాగుండేదా? ఈరోజు వాళ్ళ పేర్లు ఆ గ్రంథంలో లెక్కించబడేయా?
వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసి దేవుని సేవకులని ఆదరించి మరి వారి యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. ప్రిస్కిల్లా గారు భారీగా ఆమె తన బాధ్యత నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. అట్లాగే అత్తగా నయోమి ఏం చేసింది? ఆమె యొక్క ఆలోచనని పంచుతుంది. అక్కడ ఆమె యొక్క ఆలోచనని పంచుతుంది. అమ్మా నువ్వు వద్దు, నాతో రావద్దంటే ఆమె ఏమంది? రూతు ఏమంది? లేదు నేను నీతోనే వస్తాను, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ జనమే నా జనము. ఎంత బాగా చెప్పిందండి కదా. ఈ రోజుల్లో ఎంతమంది అలా ఉంటున్నారండి? నీ జనమే నా జనం, లేదు నేను నీతోనే ఉంటాను అని ఎవరైనా చెప్తున్నారా? లేదు, ఆ స్థితి లేదు ఇప్పుడు. నిజంగా ఆమె ఏం చేస్తుంది? ఆమె యొక్క మరి ఆలోచనని పంచినప్పుడు రూతు కోడలుగా మరి ఏం చేస్తుంది? ఆదరణ పంచుతుంది. ఆమె ఆలోచనని పంచితే ఈమె ఏం చేసింది? ఆదరణ పంచింది. లేదత్తా నీతోనే నేను ఉంటాను, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వెటు వెళ్తా నేను అటు వెళ్తానని చెప్పేసి మరి రూతునే నయోమితోనే ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. ఇంకా ఏంటంటే కూతురుగా నేను అక్సాని చూపించదలుచుకున్నా. అక్సా ఎవరు? యెహోషువ కాలేబు గారి కూతురు. యెహోషువ కాలేబు ఇద్దరు ఉన్నారు కదా, వారిద్దరే కొత్త సమాచారం, మంచి సమాచారము కానాన్ దేశానికి వేగు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే మంచి సమాచారం తీసుకొచ్చారు. మిగతా వాళ్ళంతా కూడా నెగిటివ్ సమాచారం తీసుకొస్తే ఇందులో వీళ్ళిద్దరిని కూడా దేవుడు అతిగా ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. యెహోషువనేమో మరి ఆయనని మోషే ప్లేస్ లో నియమించినట్లుగా చూస్తాం. అట్లనే కాలేబుని కూడా దేవుడు వదిలిపెట్టలేదు. కాలేబుకి కూడా దేవుడు మంచిగా చాలా ఉన్నతగా స్థలాలు అవన్నీ కూడా దేవుడు ఇచ్చినట్టుగా చూస్తాము. ఆయన మరి ఆ అక్సా తన కుమార్తె మరి ఎలా చేస్తుందంటే తన తండ్రికి ఏం చేస్తుంది? ఆనందాన్ని పంచినట్లుగా చూస్తున్నాం. ఎట్లా? తన కుమార్తె ఇది ఒక్కసారి అంటే ఇది ఎక్కువ మందికి తెలియదు కాబట్టి నేను ఈ వాక్యాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు యెహోషువ, తర్వాత ద్వితీయోపదేశకాండము యెహోషువ, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం అండి. కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. ఇక్కడ ఏమంది? ఆమె తన మాట విన్నట్లుగా, తన తండ్రి గారి మాటని గౌరవపరిచినట్లుగా, ఆనందపరిచినట్లుగా చూస్తామన్నమాట. ఇక్కడ అక్సా తన తండ్రిని ఆనందపరిచినట్లుగా చూస్తున్నా. ఇంకా మరి లోయి ఎవరు? తిమోతి గారి అవ్వ. అక్కడ పౌలు గారు ఏం చెప్తాడంటే, మొట్టమొదటిగా నీ తల్లి అయిన యునేకాలను, నీ అవ్వ అయిన లోయిలోని ఈ విశ్వాసాన్ని నేను చూశాను. ఇప్పుడు నీలో కూడా నేను ఆ విశ్వాసాన్ని చూస్తున్నాను. అంటే తిమోతి గారిని ఎలా పెంచారు? వాళ్ళు చిన్ననాటి నుంచి తిమోతి గారిని ఎంత ఉన్నతంగా విశ్వాసంలో పెంచినట్టుగా పౌలు గారు అక్కడ సాక్ష్యం చెప్తున్నారు. మరి లోయి తన మనవణ్ణి ఎంత పెంచిందంటే ఆప్యాయతని పంచిందనమాట. పెంచుతూ ఆప్యాయతని పంచింది. తన తల్లి, తన యొక్క అవ్వ లోయి యునేక వాళ్ళిద్దరూ కూడా తిమోతి గారిని ఎంతో ఆప్యాయంగా అనురాగంగా పెంచుకుంటూ దేవుని సేవకి మరి పౌలు గారితో సహదాసుడిగా పంపించినట్లుగా మనం చూస్తాం. ఇంకొకరిని చూసేసి మనము మరి ముగించుకుందామండి. అభద్రతా భావం నుంచి తన మేనత్త కాపాడింది. ఇది ఎక్కడంటే 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనము. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి.
అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యాకు సహోదరీయునైన యెహోషబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యంగా తప్పించెను గనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉండిట చేత అతడు చంపబడకుండెను. అంటే ఇక్కడ ఎంత అభద్రతా భావంతో ఉన్నప్పుడు ఆ అభద్రతా భావం నుంచి ఏం చేసింది, విడిపించింది. మేనల్లుడిని విడిపించి కాపాడినట్లుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం అనమాట. మీరందరూ ఇంకా వీరే కాదండి, నేను ఇంకా టైం ఎక్కువ ఉండదని నేను గబగబ చెప్పేస్తున్నాను. మరి దెబోరాను కూడా దేవుడు న్యాయాధిపతిగా మరి వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కాదు, ఇంకా యేసుప్రభు వారు అక్కడ తన యొక్క శిలువ మరణం పొందే అప్పుడు ఆయన్ని వెంబడించిన వారిలో ఎంతమంది, అనేక మంది స్త్రీలు ఉన్నారంట. అనేక మంది, మరియా మగ్దలేని మరియా, వేరొక మరియా, జోహన్న, వీళ్ళందరూ కూడా అసలు వారి సమస్తాన్ని కూడా మరి వారికి అప్పచెప్పినట్టుగా దేవుని పనికి ఇచ్చినట్లుగా మనము చూస్తాం. జోహన్న గారంట ఆమెకున్న సమస్తాన్ని తీసుకెళ్లి దేవునికి ఇచ్చేసి దేవుని సేవను చేస్తూ వచ్చిందంట. మరి ఇలా దేవుని వెంబడించిన వారు అనేక మంది స్త్రీలు మనకు కనపడుతున్నారు ఇక్కడ. మరి కనపడుతున్నారు లేదా? చాలా మంది స్త్రీలు దేవుణ్ణి వెంబడించినట్లుగా చూస్తున్నాం. అనాది కాలం నుంచి కూడా మరి దేవుని వెంబడించిన వారిలో స్త్రీలే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన కుటుంబాన్ని మనము మరి దేవుని సన్నిధికి నడిపించాలంటే మనము ప్రార్థనా పరులుగా ఉండాలి. మనము మంచి గుణము కలిగి ఉండాలి. మనము మరి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా మనం ఉండాలి. మరి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనకున్నప్పుడు మన కుటుంబము ఎలాగుంటది, చాలా దీవెనకరంగా ఉంటది. ఇప్పుడు అదే కాదండి, మనం మోడల్గా ఉన్నాం అనుకోండి, మన పిల్లలు కూడా మనల్ని చూసి వారు కూడా అలాగే మోడల్గా ఉంటారు, అలాగే ప్రార్థన చేస్తారు. మనం తెల్లవారుజాము నుంచి ప్రార్థన చేయటం మొదలు పెడితే మన పిల్లలు కూడా ఏం చేస్తారు, చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. మనం బైబిల్ చదువుతుంటే వారు కూడా బైబిల్ చదువుతూ ఉంటారు. మనం ఏం చేస్తే మనం దేవుని స్తుతిస్తూ ఉంటే మరి వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. మాకు ప్రైజ్కి నేను నేర్పించాలని చాలా ఇష్టపడతా ఉంటా. అందుకని పొద్దున్నే మరి లేవగానే పాటలు పాడటం, ప్రైజ్ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటాం. ఎందుకంటే ప్రైజ్ కూడా దేవుణ్ణి ఆ విధంగా స్తుతించాలి, అంతే. దేవుణ్ణి మహింపరచాలి, గణపరచాలి. బాల్య దినం నుంచి మన పిల్లల్ని మనము ఆ విధంగా పెంచాలి. మనం చప్పట్లు కొడుతూ మనము మరి పాటలు పాడినప్పుడు ప్రైజీ కూడా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుంది. మనము ప్రైజ్ ద లార్డ్ చెప్తే ప్రైజీ కూడా మనకి ప్రైజ్ ద లార్డ్ చెప్తుంది. పిల్లల్ని మనం ఆ విధంగా పెంచుకోవాలి, అంతే. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన బాధ్యత. మరి మహిళగా నీకు నాకు మనందరికి కూడా దేవుడు ఈ బాధ్యతలన్నిటిని మన మీద పెట్టాడు. కాబట్టి ఈ బాధ్యతలన్నిటి నుంచి కూడా మనం తప్పుకోకూడదు. మనం దాన్ని సంపూర్ణంగా అంగీకరించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఆచరణలో మనం పెట్టాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం ద్వారా మరి మీ మనసులో ఈ వాక్యాన్ని భద్రపరుచుకొని తప్పకుండా దేవుని వాక్య ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని ఎలాగో దేవుని వాక్యం చెప్పిందో ఆ విధంగా మరి దేవుడు ఇంకా ఫైనల్గా ఏం చెప్తున్నాడు, మనం అందరం చేసినా చేయకపోయినా ఫైనల్గా దేవుడు ఒక వాక్యాన్ని మనకి చెప్పాడు. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. చూడండి, మనం చూసినా చూడకపోయినా కూడా దేవాది దేవుడు ఆయన మనకి తల్లిగా ఉండి ఏమంటున్నాడు దేవుడు, తల్లి గర్భాన్ని పుట్టిన బిడ్డని మర్చిపోయినా మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మరువను. ఎంత ఆదరణ కలిగిన వాక్యం అండి. ఎవరు మర్చిపోయినా ఎవరు వదిలిపెట్టినా దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని ఆదరించే దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకా అరచేతుల మీద మన మాటకి చేయి చూసుకుంటాం కదండి. అంటే దేవుడికి మాటికి మనం గుర్తొస్తూనే ఉంటామా, ప్రతిసారి గుర్తొస్తామా? మనం చెయ్యిలా పెట్టుకోగానే మనకు కనపడతావా లేదా? సో ఆయన చెయ్యిలా అనగానే మనము అంటే నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకొని ఉన్నానంటే దేవునికి ఎప్పుడు ఇక మర్చిపోరనమాట. ఇంకా దేవునికి ఇంకా లేదు, ఎప్పుడు మనం
కనపడతానే ఉంటాం. ఎవరు మర్చిపోయినా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు చేసినా చేయకపోయినా దేవాదేవుడు ఏం చేస్తున్నాడు? నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి దేవుడు మనకి ఆదరణకరమైన వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. మరి ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో మనం సంపూర్ణ విధేయులుగా ఉండి మరి దేవుని వాక్యాన్ని మనం వెంబడిస్తూ ఆయన సన్నిధిలో మరి మనం స్త్రీలుగా మనం ఎలా మెలగాలో ఆయన వాక్యం ద్వారా మనం చూసుకున్నాం. మరి దా ప్రకారం మనం నడుచుకోవాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని మరి ప్రార్థించుకుందామండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ మహిళా దినోత్సవాన్ని గురించి ప్రభా అయ్యా నాయన కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి, మహిళల గురించి కొన్ని మాటలు మాట్లాడటానికి నువ్వు కృప చూపించావు ప్రభా, నువ్వు దయ చూపించావు ప్రభా, నీకు వందనాలు అయ్యా. ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడి ప్రభా మా బాధ్యతలను మాకు గుర్తు చేసి ప్రభా మేము ఎలాగూ మెలగాలో, ఇంట్లో ఎలాగూ మేము కుటుంబాన్ని కట్టుకోవాలో, జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబమును కట్టునని వాక్యం ఎలా సెలవిచ్చిందో ప్రభా, జ్ఞానము కలిగి నా సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని కట్టుకోవడానికి నీ కృప అనుగ్రహించండి ప్రభా. నీవు తోడుగుండు, నీడుగుండు, ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యం పనిచేయటానికి సహాయం చేయండి, నీకు విధేయత చూపించడానికి సహాయం చేయండి ప్రభువా. అయా మా క్రియల రూపంలో ప్రభువా మేము మిమ్మల్ని చూపించడానికి సహాయం చేయండి. క్రియలు లేని విశ్వాసం మృతమని సెలవిచ్చారు ప్రభువా. వద్దయ్యా, మృతమైనది వద్దు ప్రభువా, జీవమైంది సజీవమైందే మాకు కావాలి ప్రభువా. అయా క్రియలు చూపించే విశ్వాసాన్నిలో మేము నాయన పెరగటానికి సహాయం చేయమని అయా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రైజ్ ది లార్డ్. మంచి వర్తమానాన్ని ఈ మహిళా దినోత్సవం రోజున మహిళా దినోత్సవం వర్తమానాన్ని అందించిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న స్త్రీలు అలాగే కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న స్త్రీలు అందరూ కూడా దేవుని యొక్క పరిచర్య చేసి దేవుని చేత కొనియాడబడ్డారు. అలాగే మనం కూడా దేవుని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. అలాగే దేవునికి ఇచ్చే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు, దేవుడు దీవిస్తాడు. లూదియా గారిని జ్ఞాపకం చేసుకుంటే లూదియా తన కుటుంబంలో ప్రార్థనా కుటుంబంగా ఉంది. మార్కు పెరిగా తల్లి ఆ యొక్క మరియ కుటుంబం కూడా ప్రార్థనా కుటుంబంగా ఉంది. అలాగే దోర్కాని జ్ఞాపకం చేసుకుంటే తబిత, ఆయన పేరు దోర్కా అంటే లేడీ. ఆమె కూడా అంగీలు కుట్టి, వస్త్రాలు కుట్టి అనేక మందికి సహాయం చేసిన ఒక సహాయకురాలుగా ఉండి, అలాగే దేవునికి ఇచ్చే విషయంలో కూడా అనేక విషయాలు దేవునికి ఇచ్చి దేవుని యొక్క పరిచర్యలో కొనియాడబడిన స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో స్థలం విషయంలో కానీ, దాన ధర్మాల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, సమయం విషయంలో కానీ ఎక్కువగా మనము ప్రార్థనా వాక్యాన్ని ఎక్కువగా నెమరు వేసుకుంటూ ప్రార్థన చేసే బిడ్డలుగా స్త్రీలు ఉండాలని, అలాగే పురుషులతో సహకరించేటట్లుగా స్త్రీలు ఉండాలని, ఒకవేళ పురుషులు రాలేనట్లయితే వారి కోసము కుటుంబంలో కూర్చొని ప్రార్థన చేయాలి, బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. వేకువజాము లేసి నువ్వు నీ యొక్క స్త్రీగా నీ పాత్ర నువ్వు ఎక్కువగా పోషించాలి. ఎందుకంటే నీ యొక్క పాత్ర ఏంటో ఇందాక చెప్పినట్లుగా దైవజనరాలు చెప్పినట్లుగా అనేక మంది భార్యగా, అలాగే అత్తగా, కోడలుగా, కుమార్తెగా, అలాగే ఇంకా పరిచర్య చేసే విషయంలో అనేక పాత్రలు పోషించిన బిడ్డలు ఉన్నారు. వారందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే వాక్యం విన్న మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఆశ్రయించి దీవించాలని మనసారా కోరుకుంటూ మరోసారి మీ అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాలస్థాన ప్రభువా నీ దైవజనురాల ద్వారా మీరు వినిపించిన ప్రతి మాటను బట్టి నీకే వందనాలు.